అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్కు ఏకకిస్తాన్ చేశాం. సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రదేశం తాట తీశాం. మరిన్ని కోణాల్లో పాక్ పనిపెట్టడానికి రంగం సిద్ధం చేశాం. వీటన్నిటితో పాటు మరొకటి కూడా చేసి తీరాలని జరుగుతోన్న పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఆ మరొక్కటి ఏమిటంటే డ్రాగన్ కంట్రీకి సరైన రీతిలో బుద్ధి చెప్పడం. ఇప్పటిదాకా పాకిస్తాన్ ప్రేలాపనల వెనక నిలుస్తూ వచ్చిన చైనా ఇప్పుడు సరిహద్దులో హద్దు మీరుతోంది. పాక్కు మించిన శత్రువుగా తయారవుతోంది. సరిహద్దుల్లో సమర వాతావరణం. ఈ లైన్ వినగానే వెంటనే మన ఆలోచనలో ఇండో పాక్ బోర్డర్ వైపు మళ్లుతాయి. 24/7 యాంగిల్లో భారత్ పాక్ సరిహద్దుల్లో ఎప్పుడు ఉద్రిక్తత నెలకొనే ఉంటుంది. ఇప్పుడు అంతకు మించిన సమస్య చైనా వైపు నుంచి వస్తోంది. సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతాల్లో చైనా పేటరేగిపోతోంది. గత నెలలో 2 భారత బంకర్లను చైనా కూల్చివేయడంతో మొదలైన రగడ క్రమంగా వేడెక్కుతూ వచ్చింది. డ్రాగన్ కంట్రీ తలపొగరును ఏమాత్రం సహించేది లేదంటున్న భారత్ భారీగా సిక్కిం సరిహద్దులకు బలగాలను తరలించింది. ఐటీబీపీతో పాటు బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ ను భారీగా తరలించింది. 1962 చైనా యుద్ధం తర్వాత అంత భారీ స్థాయిలో సైనికులను మోహరించడం ఇదే మొదటిసారి. దీంతో భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. 2 దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సహజమే. కానీ ఇప్పుడు చైనా తెంపరతనాన్ని ఆ కోణంలో చూడడానికి వీల్లేదు. ఎందుకంటే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ను రెచ్చగొడుతూ వస్తున్న చైనా ఇప్పుడు ప్రత్యక్షంగా కుట్రలకు తెరతీస్తోంది. అందుకే కనిపించే శత్రువు పాకిస్తాన్ కన్నా దాని వెనుకుండి కుతంత్రాలు పన్నుతున్న చైనానే మనకు ప్రమాదకర దేశమని జరుగుతున్న పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. నిన్న అరుణ్ జైట్లీ రక్షా మంత్రి అన్నట్టుగా 1962 భారతదేశం ఒకటి, 2017 భారతదేశం ఒకటి. అనగానే చైనీస్ ఫారెన్ మినిస్టర్ కూడా 1962లో చైనా ఒక రకంగా ఉండేది, ఇవాళ చైనా ఒక రకంగా ఉండమని ఆయన కూడా ఛాలెంజ్ చేశారు. వాళ్ళు చేసేది ఏమిటంటే అన్ని దేశాలతో వాళ్ళ సరిహద్దుల మీద ఉన్న వాళ్ళు అందరితో తగాదాలు ఉన్నాయి. సముద్రాలకి దూరంగా ఉన్న దేశాలతో కూడా తగాదా ఉన్నది. ఇలా తగాదా గడుపుతూ ఉంటే మనకి ఏదో లాభం వస్తుంది. మనం అలాగ 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఈ గొడవలు జరుగుతూ ఉంటే వాళ్ళకే విసుకొచ్చి వదిలేస్తారని చైనీస్ చరిత్రలో గత 1000 సంవత్సరాలు బట్టి జరిగింది అది. ప్రస్తుతం సిక్కిం సరిహద్దు వద్ద భారత్ చైనాల మధ్య సెగ రాజుకున్నట్టు కనిపిస్తున్న సిక్కిం కేంద్రంగా చైనా కుట్రలు ఈనాటివి కావు. భారత్లో సిక్కిం విలీనాన్ని అసలు చైనా మొదట గుర్తించనే లేదు. సిక్కిం భారత్కు చెందిందే అన్న వాస్తవాన్ని గుర్తించడానికి డ్రాగన్ కంట్రీకి సంవత్సరాల సమయం పట్టింది. చివరకు 2003లో చైనాలో వాజ్పేయి పర్యటించినప్పుడు సిక్కింను భారత్లో అంతర్భాగంగా గుర్తించింది చైనా. కాశ్మీర్ అనగానే పాక్ ఆక్రమిత కాశ్మీరే మనకు గుర్తొస్తుంది. కానీ కాశ్మీర్ను చూసి కూడా డ్రాగన్ బుసలు కొడుతోంది. చైనాకు భారత్కు జమ్మూ కాశ్మీర్లో 2150 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కాశ్మీర్లోని ఆక్సాయ్ చిని ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. దీని విస్తీర్ణం 38,000 చదరపు కిలోమీటర్లు. అలానే పీఓకేలో పాకిస్తాన్ వదులుకున్న భూభాగం 5,180 చదరపు కిలోమీటర్లు. ఈ మొత్తం విస్తీర్ణం 43,180 చదరపు కిలోమీటర్లు. అంటే దగ్గరగా హర్యానా రాష్ట్ర వైశాల్యమంతా. ఇప్పటికే దాదాపు హర్యానా రాష్ట్రమంతా మన భూభాగాన్ని ఆక్రమించిన చైనా మరో 90,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం తనదే అని కపట నాటకాలు ఆడుతోంది. ఇప్పుడు సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతతో సంబంధం లేకుండానే చైనా మనకు ఎంత ప్రమాదకర దేశమో చెప్పడానికి పైన పేర్కొన్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనూ భారత్కు వ్యతిరేకంగా చైనా కుట్రలు పన్నుతోంది. అందుకు కారణం పీఓకేతో తన ఆర్థిక వ్యవహారాల్ని డ్రాగన్ కంట్రీ ముడిపెట్టుకోవడమే. చైనాకి పడమర వైపున ఉన్న సముద్రాలకు అసలు సంబంధం లేదు. అటువైపు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే భారత్ మొత్తం తిరిగి వెళ్ళాలి. చైనాకు మరోవైపున ఉన్న దేశాలు బర్మా, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్ ఇవన్నీ దాని శత్రు దేశాలే. దీంతో పాకిస్తాన్ నుంచి కరేబియన్ సముద్రానికి లింక్ పెడుతూ ఎకనామిక్ కారిడార్ కు చైనా స్కెచ్ గీసింది. ఈ కారిడార్ లో కొంత భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెడుతుంది. ఇందుకోసమే పీఓకే విషయాల్లో పాకిస్తాన్ కు మద్దతిస్తోంది. ఆర్థికంగా అనేక రూపాల్లో సాయం చేస్తోంది.
భారత్ను చూసి పాకిస్తాన్ కొట్టే ఉగ్రబుసలకు మద్దతిస్తోంది. ఇప్పుడు సరిహద్దుల్లో సెగను రాజేస్తోంది. కేవలం పాకిస్తాన్కు అండగా నిలవడం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఆసియాలో అత్యంత బలమైన శక్తిగా భారత్ ఎదుగుతుందన్న ఆందోళనతో అనేక కోణాల్లో ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది చైనా. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టడంలో భారత్ విజయాలు సాధిస్తోంది. కానీ చైనాకు వ్యతిరేకంగా అమెరికా లాంటి దేశాల మద్దతును సాధించడం సాధారణమైన అంశం కాదు. అందుకే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ విషయాల్లో ఆయుధాలతోనే కాదు, మెదడుతోనూ యుద్ధం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసియాలోనే అగ్రదేశం, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి, అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. ఇవన్నీ చైనా ప్రస్తుత హోదాలు. అత్యంత వేగంగా ఎదుగుతోన్న భారత్ కారణంగా ఈ హోదాలన్నీ పోతాయన్న భయం డ్రాగన్ కంట్రీని వెంటాడుతోంది. అదే సమయంలో అటు భారత్ కూడా ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తూనే ఉంది. దీంతో ఇండియా ఎదుగుదలను అడ్డుకునేందుకు ఏ చిన్న అవకాశం కోల్పోకుండా దాడి చేయాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే దౌత్యపరంగా డ్రాగన్కు చెక్ పెట్టే వ్యూహాలు చాలా ముఖ్యం. భారత్ మీద పాకిస్తాన్ను ఎగదోయడం, ఉగ్రదేశానికి ఆర్థిక సాయం చేయటం, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించడం, సరిహద్దుల్లో సెగను రాజేయడం, కేవలం ఇవి మాత్రమే కాదు, అనేక కోణాల్లో భారత్కు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతోంది చైనా. ఆ క్రమంలోనే భారత్ తీరులోనూ మార్పు వచ్చింది. డ్రాగన్ కంట్రీ ఆగడాలకు చెక్ పెట్టడానికి దూకుడు ప్రదర్శించడం మొదలుపెట్టింది భారత్. దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా ఇరు దేశాల మధ్య సాగిన కోల్డ్ వారే అందుకు ఉదాహరణ. దక్షిణ చైనా సముద్రం వాణిజ్యపరంగా దక్షిణ చైనా సముద్రం మీదుగా ఏటా దాదాపు $5 ట్రిలియన్ సముద్ర వాణిజ్యం జరుగుతోంది. ప్రపంచ దేశాలతో వాణిజ్యం చేయడానికి చైనాకి ఇది ఎంతో కీలకమైన నౌకా మార్గం. పైగా పెద్ద ఎత్తున చమురు, సహజవాయు నిక్షేపాలున్నాయి. అందుకే పొరుగు దేశాల హక్కులను కాలరాస్తూ 9 రేఖను వాడుకుంటూ వచ్చింది చైనా. అలానే హిందూ మహాసముద్రంలోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కుట్రకు పదును పెట్టింది చైనా. దీంతో దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చుక్కలు చూపించడానికి వియత్నాం దిశగా విషయాన్ని నరుక్కొచ్చింది భారత్. దక్షిణ చైనా సముద్రంలోని వియత్నాం ప్రాదేశిక జలాల పరిధిలోని 2 బ్లాకుల్లో చమురు అన్వేషణకు ఒప్పందం చేసుకోవడంతో పాటు వియత్నాంకు 4 గస్తీ నౌకలను అందించేందుకు అంగీకరించింది భారత్. ఈ ప్రాంతం వియత్నాం పరిధిలోనిది కాదని డ్రాగన్ కంట్రీ అప్పుడు గొంతు చించుకుంది. వెంటనే తమ ప్రాంతంలో భారత్ చమురు అన్వేషణ నిలిపేయాలని చైనా హెచ్చరిక ధోరణి కూడా ప్రదర్శించింది. వాటిని ఏమాత్రం పట్టించుకొని భారత్ వియత్నాంతో మరో 2 బ్లాకుల్లో చమురు అన్వేషణకు ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత అసలు దక్షిణ చైనా సముద్రం మీద చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా చైనా ఆధిపత్యాన్ని సహించేది లేదని చెప్పడంలో ఏమాత్రం వెనుకాడని స్థితికి భారత్ రావడంతో అటు డ్రాగన్ కంట్రీ మరింతగా బుసలు కొట్టడం ఆరంభించింది. పఠాన్కోట్ వైమానిక స్థావరం మీద జరిగిన ఉగ్రదాడికి సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను ఐక్యరాజ్య సమితి ముందు ఉంచింది భారత్. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించేందుకు అన్ని ఆధారాలు సంపాదించింది. భద్రతా మండలిలో 15 మంది సభ్యులకు గాను 14 మంది భారత్ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. శాశ్వత సభ్యదేశమైన చైనా మాత్రం తన వీటో అధికారంతో తీర్మానంపై ఓటింగ్ జరగకుండా అడ్డుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అంతర్జాతీయ స్థాయిలో బహిరంగంగా తన మద్దతును ప్రకటించింది చైనా. భారత్ను ఇబ్బంది పెట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి చైనా సిద్ధంగా లేదు. బ్రహ్మపుత్ర నది హిమాలయాల నుంచి అరుణాచల్ ప్రదేశ్, అసోంలోకి ప్రవేశిస్తోంది. బ్రహ్మపుత్రకు ప్రధాన ఉపనది అయిన జియాబుకి వచ్చే నీటిని చైనా నిలిపేసింది. జిగే ప్రాంతంలో చేపడుతున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టే అందుకు కారణం. అలానే బ్రహ్మపుత్ర, దాని ఉపనదులపై మరో 3 ప్రాజెక్టులు నిర్మించడానికి చైనా రెడీ అవుతోంది. ఇలా చైనా నిర్మిస్తున్న డ్యాములు, రిజర్వాయర్లలో భారీగా నీటిని నిల్వ చేయడం వల్ల భారత్కు నీటి సమస్యలు తప్పవు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్కు మించిన ప్రమాదం చైనా కేంద్రంగానే మనకు పొంచి ఉందని చెప్పడానికి ఇలా చాలా అంశాలను ప్రస్తావించవచ్చు. అయితే చైనాను ఎదుర్కొనే క్రమంలో అంతర్జాతీయ సమాజం ఎంతవరకు మనకు మద్దతుగా నిలుస్తుందన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో కాస్తో కూస్తో భారత్కు అండగా నిలిచే అమెరికా చైనా విషయంలో సీరియస్ గా స్పందించే అవకాశం లేదు. డ్రాగన్ కంట్రీతో ఉన్న ఆర్థిక లావాదేవీలే అందుకు కారణం. దీంతో దౌత్యపరంగా మరింత వ్యూహాత్మకంగా
బలం పెంచుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. భారత్ గట్టిగా గర్జిస్తే ఆ శబ్దానికి తాను గుండె పగిలి చస్తానని పాకిస్తాన్కు తెలుసు. అయినా చైనా అండ చూసుకునే ఉగ్రదేశం తోకజాడిస్తోంది. పాక్ బుద్ధి రావాలి అంటే అటు చైనా పని కూడా పట్టాల్సిందే. ఈ క్రమంలో అంతర్జాతీయంగా దౌత్య కోణంలో మరింత దూకుడును మనం ప్రదర్శించాల్సి ఉంది. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం ఇవ్వాలి అంటే పాకిస్తాన్ కూడా ఇవ్వాల్సిందే అంటోంది డ్రాగన్. చైనా పైత్యానికి ఇదొక కోణం మాత్రమే. సిక్కిం సరిహద్దులో రేగిన సెగ సమరంగా మారినా ఆందోళన పడాల్సిన పని లేదంటున్నారు మన రక్షణ వర్గాలు. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్మీ ఉన్న దేశాల్లో చైనా స్థానం మొదటిది. అంత మాత్రాన చైనాను చూసి కంగారు పడాల్సిన పని లేదు. అత్యంత బలమైన ఆర్మీ కలిగిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. అలానే మన నేవీ కూడా అగ్రదేశాలకు ధీటుగా నిలబడుతోంది. ఇండియన్ నేవీ అమ్ములు పొదిలో 2 విమాన వాహక యుద్ధ నౌకలున్నాయి. అణు జలాంతర్గామి 1, జలాంతర్గాములు 14, ఫ్రిగేట్లు 14, డిస్ట్రాయర్స్ 10, కార్వేట్స్ 25 ఉన్నాయి. అలానే ల్యాండింగ్ షిప్ ట్యాంకులు 9, ఫ్లీట్ ట్యాంకర్లు 4, గస్తీ నౌకలు 47, యాంఫిబియస్ ట్రాన్స్పోర్ట్ డాక్ 1, యుద్ధ నౌకలు 7 ఉన్నాయి. ఇక మన వైమానిక శక్తి సామర్థ్యాలు అసాధారణమైనవే. అందుకే మనతో యుద్ధం చేసే సాహసం చైనా చేయదని, రెచ్చగొట్టి పైశాచికానందం పొందడానికే పరిమితమవుతుందని, యుద్ధం అంటూ వస్తే విజయం మనదేనని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదేమి ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన రోజులు కాదు. అప్పుడేవో 4-5 షిప్పులు, కొంతమంది ఆర్మీ వాళ్ళు, .303 రైఫిల్ ఉన్న రోజులు అయిపోయాయి. మిగతా దేశాల్లాగా మనం కూడా ప్రపంచ దేశాల్లో 3, 4, 2 స్థానాల్లో కొన్ని వ్యవహారాల్లోనూ చక్కగా ఉన్నాం. మన దగ్గర కూడా మంచి మంచి వెపన్స్ ఉన్నాయి. వాళ్లే కాదు, ధీటుగా జవాబు చెప్పే శక్తి సామర్థ్యం భారతదేశం అంటే భక్తి అది కూడా ప్రజలందరికీ ఉంది. అలాగే మన గవర్నమెంట్ కూడా మంచి శక్తియుక్తులతోటి చేస్తున్నది. అంచేత ఆ భయం ఏం లేదు మనకి. ప్రపంచ దేశాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. యుద్ధం అంటూ వస్తే విధ్వంసం తప్ప ఏమీ ఉండదు. అందులోనూ అణ్వాయుధాలు ఉన్న భారత్, చైనా నటి దేశాల మధ్య వారు మొదలైతే ఇరు దేశాలకు నష్టమే. ఈ విషయం చైనాకు కూడా తెలుసు. అందుకే ఇప్పుడు సరిహద్దుల్లో రేగిన సెగ సమరం దాకా వెళ్లదు. అదే సమయంలో అనేక కోణాల్లో భారత్ను దొంగదెబ్బ తీయడానికి డ్రాగన్ కంట్రీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. భారత్కు ఎన్ఎస్జీలో సభ్యత్వం రాకుండా అడ్డుకోవడం నుంచి ఎన్నో రకాలుగా దెబ్బతీయాలని చూస్తోంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత్ రాబోయే రోజుల్లో చైనాకు ధీటైన ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయం. కానీ ఈలోపు పాకిస్తాన్ మెరక ఉండి చైనా ఆడిస్తున్న ఆటలు కట్టించాలి. మన ఇరుగు పొరుగు దేశాలను మచ్చిక చేసుకునే డ్రాగన్ ఎత్తుగడలకు చెక్ పెట్టాలి. దౌత్యపరంగా అగ్రదేశాలకు మరింత దగ్గర కావాలి. లేకుంటే ముందు ముందు చైనాతో మరిన్ని చిక్కులు తప్పవు.